చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. సిగ్గుపడాల్సిన మాటలతో ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. రోజమ్మను హేయంగా మాట్లాడితే దాంట్లో బూత్ ఏముంది అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా. ఎందుకు చేయరు? మహిళ అయితే ఏమి, అబ్బాయి అయితే ఏముంది? రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ మా మాజీ మంత్రి రజనమ్మ. ఏంటి అవును అమ్మని పిలిచినావు? నాకు కళ్ళు కనిపించవు కదా, ఈఎంఐ మా అమ్మ అనుకున్నాను. మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం. నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? నీకు నీతి చెప్పనా? ఏంటండి? మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. బాగుందండి నీతి. అలాగే బాబు, సిగ్గుతో తలంచుకోవాలా నువ్వు చేస్తా ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తా ఉన్నా. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. నువ్వు సేమ్ పందివి. వైసీపీ హయాంలో మాచర్లను చంబలోయగా మార్చుకుని గూండాగిరి చేసిన అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు తురకా కిషోర్ ను వరుస కేసులో వెంటాడుతున్నారు. పోలీసు పవర్ ఏంటో రోడ్డు మీద కదా స్టేషన్ లో చూపిస్తా. దమ్ములేని నడక చూడు, తొంటి చేతిలూపు చూడరా. ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. ఓ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్ ను మరో కేసులో రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైతి నీ మొగుడు అడుగు చెప్తాడు. మగాడు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత పెళ్ళంది. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడదుంటుందంటారు. అలాగే ప్రతి వెధ వెనకాల కూడా ఓ ఆడదుంటుందని నిన్ను చూస్తే అర్థం. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపై సెంట్రింగ్ రాడ్డుతో హత్యాయత్నం చేశారు. అనంతరం తురకా కిషోర్ కు మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి కాలం. అబ్బో మహానటి. ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా. ఇక అక్కడి నుంచి తురకా కిషోర్ అదుపు లేకుండా చెలరేగారు. కారు ఆపి అద్దాలు పగలగొట్టి కర్రలతో దాడులు చేసి. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయక మీరు కించం. కారులో తాను తన మొగుడు ఉండగానే వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? తురకా కిషోర్ కూడా ఆయన కుమార్తెను ఎత్తుకొని నాటకీయత ప్రదర్శించారు. ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు, ఇంటికి పోతే మా నాన్న అడుగుతారు.